వినాయక పురాణం 9వ అధ్యాయం స్వర్గ నరకాల వివరణ. హరినామ మహత్యం అధ్యాయంలో అజామీలుని స్వర్గానికి తీసుకుపోతున్న విష్ణుదూతలను యమభటులు వెంబడించారు. అజామీలుని ప్రాణం యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం తీసుకుపోవాల్సి ఉంది. కానీ తమ పనికి విష్ణుదూతలు అడ్డమొచ్చారు. వారిని ఎదిరించే శక్తి లేక వారి వెంటపడక తప్పలేదు యమదూతలకు. ఆ విధంగా తమ కూడా వస్తున్న యమదూతలను చూచిన విష్ణుదూతలు వారితో, ఓ యమదూతలారా, మీకేమని ఆజ్ఞ ఇచ్చాడు? యమదండనకు ఎవరు అర్హులు? పుణ్యాలను పోగొట్టే పాపాలేవి? మా ప్రశ్నలన్నింటికీ మీరు జవాబు చెప్పండి అన్నారు. అప్పుడు యమదూతలు వినయంతో, పుణ్యాత్ములైన ఓ విష్ణుదూతలారా, మా మాట వినండి. మా స్వామి మాకీ విధంగా ఆజ్ఞాపించారు. సూర్యుడు, చంద్రుడు, వాయువు, అగ్ని, ఆకాశము, గోవు, సంధ్యలు, పగలు, దిక్కు, కాలము ఇవన్నీయు మానవుల మంచి కార్యాలకు సాక్షులు. ఇవన్నీయు మానవుని చెడు కార్యాలను గమనిస్తూ ఉంటాయి. అందువలన మానవుడు దండనార్హుడు అవుతాడని వేరే చెప్పనవసరం లేదు. ఎవరు శృతి స్మృతులను దూషిస్తారో, మంచి వాళ్ళను నిందిస్తారో, ఎవరు వేద మార్గము నుండి భ్రష్టుడవుతారో, చేయరాని పనులు ఎవరు చేస్తారో అటువంటి వారు యమదండనకు గురి అవుతారు. గురువును కాలితో తన్నిన వారిని, విద్యుక్త ధర్మం పరిత్యాగం చేసిన వారిని, ప్రాణహింస చేసిన వారిని, ఎల్లప్పుడూ అబద్ధాలు చెప్పేవారిని మా ప్రభువైన యమధర్మరాజు కఠినంగా దండిస్తారు. దయాదాక్షిణ్యాలు సహనము లేనివాడు, పరుల భార్యల్ని పొందేవాడు, లేని పనులు చేస్తున్నట్లు నటించేవారు, ఇచ్చి తీసుకునేవారు యమలోకంలో కఠినమైన బాధలు అనుభవించాల్సి ఉంటుంది. నాకంటే గొప్పదాత ఇంకొకరు లేరని అహంభావానికి లోనవుతారో ధనలోభము వలన తప్పడు. ఎవరైతే తనకంటే ఇంకొక గొప్పదాత లేరని అహంభావానికి లోనవుతారో, ధనలోభం వలన తప్పుడు సాక్ష్యాలిస్తారో వారు తప్పక యమదండనకు అర్హులు. ఇతరుల సంపదలు అనుభవించేవాళ్ళు, పరుల పిల్లల్ని చూసి అసూయపడేవాళ్ళు, కన్యాశుల్కం తీసుకొని జీవించేవాళ్ళు, మిత్రద్రోహులు, పెళ్లి చెడగొట్టేవాళ్ళు, వడ్డీ వ్యాపారంతో ధనం సంపాదించేవారు యమలోకంలోని నరకాన్ని వారు అనుభవించక తప్పదు. పిసినారితనం వలన పితృశ్రాద్ధం పెట్టనివారు, నిత్యకర్మలను విడిచిపెట్టనివారు, నూతులు, కాలవలు, చెరువులు మొదలైన జల సదుపాయాలను పాడు చేసేవారు మా నుండి తప్పించుకోలేరు. కూలికి పంటలు చేసేవాడు, పితృశ్రాద్ధాన్ని భుజించేవాడు, పొరుల పాశాన్ని వదలనివాడు యమబాధకు గురికాక తప్పదు. బ్రహ్మహత్య చేసేవారు, గోవులను, అశ్వాలను చంపేవారు, ఇతరులకిచ్చేదానిని ఇవ్వకుండగా చెడగొట్టేవాడు, బ్రాహ్మణునికి దానం చేయనివాడు, శరణు అన్న వారిని చంపేవారు యమమందిరానికి వెళ్ళి శిక్ష అనుభవించాల్సిందే. ఈ అజామీలుడు పుట్టుకతో బ్రాహ్మణుడు అయినప్పటికీ వీడు చేయని పాపాలు లేవు. పుట్టింది మొదలు చనిపోయే వరకు అన్ని పాపాలే సంపాదించుకున్నాడు. ఇట్టి పాపాత్ముడు విష్ణులోకానికి అర్హుడు ఎలా అవుతాడు అని యమదూతలు విష్ణుదూతల్ని అడిగారు. అప్పుడు విష్ణుదూతలు మందహాసంతో గంభీరంగా, మీరు ఈ చిన్న విషయాన్ని గమనించలేకపోయారు. చెడ్డ స్నేహాలు మాని సత్పురుషులను ఆశ్రయించిన వారు, పరబ్రహ్మయందు మనస్సు నిలిపి సత్యవ్రతులై నిత్యం జపతపాలు చేసుకునేవారు, స్నాన సంధ్యా జపాలయందు ఆసక్తి కలిగి అగ్నిహోత్రమును కొలుస్తూ అన్ని భూతాలయందు దయగలవారు యమలోకానికి పోవాల్సిన పని లేదు. అన్నదానం చేసేవారు, మంచినీళ్ళ దానం, గోదానం చేసేవారు, భక్తితో పరోపకారం చేసేవారు యమదండనకు లోబడరు. దారులందు బీదవారి కొరకు శరణాలయాలు, సత్రాలు కట్టించేవారు, అనాథ ప్రేత సంస్కారం చేసేవారు యముని సన్నిధిని చూడరు. పిల్లలకు విద్యాదానము చేసేవారు, భక్తితో పరోపకారం చేసేవారు యమలోకం పోవాల్సిన పని లేదు. భక్తితో విష్ణువుని అర్చన సల్పేవారు విష్ణు సన్నిధానంలో ఉత్తమ జపం చేసినప్పటికీ, భగవత్ ప్రీతికై పెళ్ళిళ్ళు, ఉపనయనాలు చేయించినప్పటికీ అన్ని దోషాలు పరిహారం అగుట వలన యముని సన్నిధికి పోవాల్సిన పనే లేదు. ఎల్లప్పుడూ మెడలో తులసీ పూసలందు సాలగ్రామవాసైన నారాయణుని అర్చించే పుణ్యాత్ములు యముని ఆజ్ఞలకు లోనుకారు. ఎవరి ఇంట అయితే తులసి ఉంటుందో, ఎవరి ఇంట హరికథా కాలక్షేపం జరుగుతుందో, ఎవరు సదా గీతాపారాయణము చేస్తూ ఉంటారో వారు యమఛాయలకి పోరు. శ్రీ సూర్య భగవానుడు తులారాశిలో ఉండు సమయము గాని, మకర రాశిలోనున్న సమయమును గాని, మేషములో ఉన్నప్పుడు గాని స్నానము చేసేవారు అధమలోకాల వద్దకు వెళ్ళరు. రుద్రాక్ష పూసలు ధరించి జపం చేసేవారు, దానపరులు ఎప్పటికీ యమలోకానికి వెళ్ళరు. అచ్యుత, అనంత, గోవింద, కృష్ణనారాయణ అని అంటూ నిత్యం ఎవరైతే శ్రీనారాయణునికి పూజలు చేస్తారో
వారు అధోలోకాలు పొందరు. ఎవరైతే మణికర్ణికా నదీ తీరమున హరినామస్మరణ చేస్తూ చనిపోతారో వారు ఎన్ని పాపాలు చేసినా కూడా యమసన్నిధికి మాత్రం వెళ్లరు. బంగారం దొంగతనం చేసినవాడు, మద్యపానం చేసేవాడు, మిత్రుని చంపినవాడు, బ్రహ్మహత్య అనురించినవాడు, గురుపత్నిని కోరినవాడు, గురువును, స్త్రీలను, రాజును హతమార్చినవాడు, వీరే కాక మిగిలిన ఏ రకం పాపం చేసిన వారైనా చివరి కాలంలో భగవంతుని స్మరిస్తే వారి పాపాలు పోతాయి. తెలిసి కానీ తెలియక కానీ భగవన్నామస్మరణ చేయటం వలన పాపాలు హరిస్తాయని పెద్దలు అంటున్నారు. చపలుడైనప్పటికీ, పాపాత్ముడే అయినప్పటికీ, వ్రతాన్ని ఉల్లంఘించిన వాడైనప్పటికీ, హరి అని పరధ్యానంగా అన్నప్పటికీ నరకానికి వెళ్ళడు. ఎవరైతే సకల పాపాలు పోగొట్టే హరినామాలన్నింటినీ ఉచ్చరిస్తారో వారు నరక బాధల నుండి విముక్తులవుతారు. జన్మాంతరాలలో సంపాదించుకున్న పాపాలు కానీ, ప్రాయశ్చిత్తము వలన పోని పాపాలు కానీ, ఎలాంటి ఏ విధమైన పాపాలు ఉన్నప్పటికీ సురులకైనా మానవులకైనా హరి యొక్క నామ సంకీర్తనం చేయటం వలన తొలగిపోతాయి. ఈ అజామీలుడు తన ప్రాణాల్ని వదిలేటప్పుడు భగవంతుని నామమును పలికాడు. కాబట్టి ఇతడు చేసిన పెద్ద చిన్న పాపాలన్నీ హరించాయి. దీనికి సందేహం లేదు. అగ్నిహోత్రంలో వేసిన దూది మాదిరిగా ఇతని పాపాలన్నీ పటాపంచలయ్యాయి అని విష్ణుదూతలు యమదూతలతో చెప్పి అజామీలుని విమానంపై వైకుంఠానికి తీసుకొని వెళ్లారు. అజామీలుడు యమదూతలకు విష్ణుదూతలకు జరిగిన చర్చ విని ఆశ్చర్య ఆనందాలలో మునిగిపోయాడు. కిన్నెరలను చూడాలనే కోరిక వారికి కలిగింది. భగవంతునికి తన శిరస్సుతో నమస్కారం చేసి విష్ణుదూతలతో, ఓ మహాత్ములారా, తమ దర్శనం వలన ధన్యుణ్ణి అయ్యాను. మహాపాపాత్ముణ్ణైన నేను మీ అనుగ్రహం వలన అన్ని పాపముల నుండి విముక్తున్నయ్యాను. పాపాన్ని మూటగట్టే మహా నికృష్టమైన పనులు నేను ఎన్నో చేశాను. నాలో ఒక మంచి పని కూడా లేదు. మూఢత్వం వలన వేరే దిక్కులేని వారును, ముసలివాళ్ళు, వేరెవరి వద్ద ఉండనివారు అయిన నా తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి మోహావేశంతో మధుపాన మొత్తులో నీచ స్త్రీని స్వీకరించాను. ధర్మహానిని కలిగించేవారు, పాపాత్ములు పోయే నరకంలోకి నేను వెళ్ళవలసిన వాడిని. నేను చూసింది కలో లేకో నిజమో కూడా తెలుసుకోలేకపోతున్నాను. పూర్వజన్మలో నేను చేసిన కొన్ని పాపాలు తొలగిపోయాయి. ఓ కృష్ణ, ఘోరమైన ఆయుధాలు ధరించిన యమదూతలు ఏమైపోయారు? నేను పూర్వజన్మలో ఏవైనా పుణ్యకార్యాలు చేసి ఉండాలి. సిగ్గు విడిచి మంచి చెడ్డలు ఆలోచించక తిరిగిన బ్రహ్మహత్య చేసినైన నేనెక్కడా? నారాయణ అనే మోక్షమైన భగవన్నామ సంకీర్తన ఎక్కడా? నా పూర్వపుణ్య విశేషమే ఈ నామోచ్చరణకు కారణమై ఉంటుంది అని భగవంతుని మీద భక్తిని నిలిపి పరమాత్మను ధ్యానిస్తూ విష్ణుపదం పొందాడు. నారాయణ నామం సృష్టి అంతటికీ రక్ష వంటిది. ఆ నామాన్ని మనన ధ్యాన స్మరణాలు చేసే వారెవరైనా పరమపదాన్ని పొందటంలో అతిశయోక్తి లేదు. ఇది స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్యమందలి 9వ అధ్యాయం సంపూర్ణం. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.